నిగ్రేటోలకు సమీప సామ్యం కలిగిన వారు ఎవరు? నిగ్రేటోలకు సమీప సామ్యం కలిగిన వారు ఎవరు? అండమానీలు. ఆన్సర్ అండమానీలు 3. క్రింది వానిలో శిల్ప సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి అనే 3 దశలకు ప్రసిద్ధ ఉదాహరణ. క్రింది వానిలో శిల్ప సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి అనే 3 దశలకు ప్రసిద్ధ ఉదాహరణ. ఆన్సర్ 3. మొదట్లో మొరటుగా, మధ్యలో సూక్ష్మంగా, చివరకు నునుపుగా, పదునుగా. క్రింది వానిలో సింధు త్రవ్వకాల్లో సంబంధం లేని పేరేది? క్రింది వానిలో సింధు త్రవ్వకాలతో సంబంధం లేని పేరేది? వేలర్ చైల్డ్. వేలర్ చైల్డ్. ఈ క్రింది వానిలో సింధు త్రవ్వకాలతో సంబంధం లేని పేరేది? ఈ క్రింది వానిలో సింధు త్రవ్వకాలతో సంబంధం లేని పేరేది? రానగుండాయి. రానగుండాయి. ప్రాచీన శిలాయుగపు పరిశ్రమలో భాగంగా అత్యధిక రాతి పెచ్చులు పరిశ్రమ బయలుపడిన ప్రాంతం ఏది? ప్రాచీన శిలాయుగపు పరిశ్రమలో భాగంగా అత్యధిక రాతి పెచ్చులు పరిశ్రమ బయలుపడిన ప్రాంతం ఏది? ఆన్సర్ 4. మరాఠాలోని నెవాసా. మరాఠాలోని నెవాసా. 2400 సంవత్సరాల కాలం నాటి దీని ఎర్రమట్టి కుండలు, పచ్చి ఇటుకలను వాడిన ప్రాంతం ఏది? 2400 సంవత్సరాల కాలం నాటి ఎర్రమట్టి కుండలు, పచ్చి ఇటుకలను వాడిన ప్రాంతం ఏది? బూర్జహాం. ఆన్సర్ 1. బూర్జహాం. ఈ క్రింది వానిలో భిన్నమైన దానిని గుర్తించండి. క్రింది వానిలో భిన్నమైన దానిని గుర్తించండి. ఆన్సర్ 1. పయ్యంపల్లి. పయ్యంపల్లి. ఈ క్రింది ప్రదేశాల్లో ఎక్కడ కంచు కట్కం లభించింది? ఈ క్రింది ప్రదేశాల్లో ఎక్కడ కంచు కట్కం లభించింది? కల్లూరు. కల్లూరు. ఈ క్రింది ప్రదేశాల్లో భిన్నమైన దాన్ని గుర్తించండి. ఈ క్రింది ప్రదేశాల్లో భిన్నమైన దాన్ని గుర్తించండి. హరప్పా, మొహంజదారో, కాళీబంగన్, చన్హదారో. ఆన్సర్ 4. కాళీబంగన్. కాళీబంగన్. ఈ క్రింది ప్రదేశాల్లో భిన్నమైన దాన్ని గుర్తించండి. రిపీట్ అయింది. కాళీబంగన్. కాళీబంగన్, రాజస్థాన్. సింధు నాగరికతలో ఎక్కడ కంచు కట్కం లభించింది? కంచు కట్కం హరప్పా. హరప్పా. రాగి ముద్దలు లభించిన సింధు ప్రాంతం ఏది? రాగి ముద్దలు లభించిన సింధు ప్రాంతం ఏది? లోథల్. లోథల్. కంచు ఏ 2 లోహాల మిశ్రమం? కంచు ఏ 2 లోహాల మిశ్రమం? రాగి, తగరం. రాగి, తగరం. పూసల తయారీ పరిశ్రమ అత్యధికంగా బయలుపడిన ప్రాంతాలేవి? పూసల తయారీ పరిశ్రమ అత్యధికంగా బయలుపడిన ప్రాంతాలేవి? ఆన్సర్ 3. చన్హదారో, లోథల్. చన్హదారో, లోథల్. పూసల పరిశ్రమ. సింధు నాగరికత వాసులకు పశ్చిమ భారత్, గుజరాత్, మహారాష్ట్ర నుండి లభించిన రాయి ఏది? సింధు నాగరికత వాసులకు పశ్చిమ భారత్, గుజరాత్, మహారాష్ట్ర నుండి లభించిన రాయి ఏది? పైవన్నీ. ఆన్సర్ 5. పైవన్నీ. ఈ క్రింది వానిలో నిప్పు పుట్టడానికి కారణమైన రాయిగా చెప్పబడుతుంది. ఈ క్రింది వానిలో నిప్పు పుట్టడానికి కారణమైన రాయిగా చెప్పబడుతున్నది. చెక్కుముకి. ఆన్సర్ 3. చెక్కుముకి. మానవుడు జంతువులను తొలిగా మచ్చిక చేశాడు కాగా ఆ మచ్చిక తొలిగా దేనికి చేశాడు? ఆన్సర్ 2. వేట కోసం. వేట కోసం. సింధు నాగరికతకు సంబంధించిన అంశాల్లో ఇది నిజం కాదు. సింధు నాగరికతకు సంబంధించిన అంశాల్లో ఇది నిజం కాదు. ఆన్సర్ 4. మురుగునీరు పోవడానికి మట్టి గొట్టాలను మాత్రమే వాడారు అన్నది రాంగ్. మురుగునీరు పోవడానికి మట్టి గొట్టాలను వాడారు అన్నది రాంగ్. సరైనవి. ప్రతి ఇంటికి విశాల పెరడు ఉంది. గోడలు చాలా మందంగా ఉన్నాయి. కిటికీలు తక్కువ. సింధు నాగరికతకు చెందిన నృత్య బాలిక విషయంలో నిజం కానిది? నృత్య బాలిక విషయంలో నిజం కానిది? ఆన్సర్ 2. ఒక హస్తం దీర్ఘముగాను
మరొక హస్తం పొట్టిగాను ఉంది అన్నది రంగు. సరైనవి. ఈమె హస్తాలు దీర్ఘములు, ఈమె యువతి, ఈమె రాగి తగరంతో చేయబడింది. సింధు నిర్మాణాలన్నింటిలోకెల్లా గీటురాయిగా నిలిచినది ఏది? సింధు నిర్మాణాలన్నింటిలోకెల్లా గీటురాయిగా నిలిచినది ఏది? ఆన్సర్ 2 స్నానవాటిక. ఈ క్రింది వానిలో సింధు వాసులు పండించిన ఖరీఫ్ పంట ఏది? ఈ క్రింది వానిలో సింధు వాసులు పండించిన ఖరీఫ్ పంట ఏది? పత్తి. 21. కాల్చిన కొండల పరిశ్రమ సింధు తవ్వకాల్లో బయలుపడిన ప్రదేశం ఏది? కాల్చిన కొండల పరిశ్రమ సింధు తవ్వకాల్లో బయలుపడిన ప్రదేశం ఏది? హరప్ప. సింధు నాగరికత ప్రదేశాలన్నింటిలోకెల్లా క్రమక్షయం పొందిన ప్రాంతం ఏది? సింధు నాగరికత ప్రదేశాలన్నింటిలోకెల్లా క్రమక్షయం పొందిన ప్రాంతం ఏది? బన్వాలి. సింధు నాగరికత నిర్మాతలు ద్రవిడులే అని ధృవీకరించిన వారెవరు? సింధు నాగరికత నిర్మాతలు ద్రవిడులే అని ధృవీకరించిన వారు ముజుందార్. మేకను బలి ఇస్తున్న అమ్మ తల్లి ముద్రిక బయలుపడిన సింధు ప్రదేశం ఏది? మేకను బలి ఇస్తున్న అమ్మ తల్లి ముద్రిక బయలుపడిన సింధు ప్రదేశం ఏది? చన్హుదారు. ముద్రికల తయారీలో కల అతిపెద్ద పరిశ్రమ బయలుపడిన సింధు ప్రాంతం ఏది? ముద్రికల తయారీలో కల అతిపెద్ద పరిశ్రమ బయలుపడిన సింధు ప్రాంతం ఏది? చన్హుదారు. సింధు సంస్కృతికి చెంది ఈ క్రింది రేవు పట్టణం కానిది ఏది? సింధు సంస్కృతికి చెంది ఈ క్రింది రేవు పట్టణం కానిది ఏది? ఆన్సర్ 4 సోత్కాకో. పత్తిని విరివిగా పండించింది సింధువాసులు కాగా సింతన్ అని పిలిచినది ఎవరు? పత్తిని విరివిగా పండించింది సింధువాసులు కాగా సింతన్ అని పిలిచినది ఎవరు? గ్రీకులు. సింధు లిపి ఎక్కువగా రాయబడినదిగా చెబుతున్న రాయి రంగు ఏది? సింధు లిపి ఎక్కువగా రాయబడినదిగా చెబుతున్న రాయి రంగు ఏది? పింక్. సింధు లిపి రాయబడినదిగా చెబుతున్న రాయి రంగు ఏది? ఆన్సర్ 2 కొన్ని ఎరుపు మరికొన్ని నలుపు. ఇక్కడ పింక్, ఇక్కడ ఏంద్ర కన్ఫ్యూజన్. చాల్కోలిథిక్ కల్చర్ అనగా ఏది? ఆన్సర్ 1 రాతిని వాడే కాలం. సింధు సంస్కృతిలో నివసించిన జనాలలో వీరు లేరు. కాకసాయిలు లేరు. సింధు సంస్కృతికి సంబంధించిన ఆయుధం ఇది కాదు. రంపం. నిప్పును కనుగొనడం వల్ల మానవుడికి లభించిన లాభం ఏది? ఆన్సర్ 4 పై ఉన్నాయి. అతని జీవితంలో వెలుగు, వాతావరణం నుండి రక్షణ, జంతువుల నుండి అధిగమనం. ఈ మార్పులను భారతదేశపు ఎల్లలో చెబుతూ భరతవర్షముని తొలుత సంబోధించినది. విష్ణు పురాణం. సింధు వాసులు వ్యవసాయం కోసం ఎక్కువగా ఆధారపడిన వనరు ఏది? వరద. బోగస్ కోయి శాసనంలో పేర్కొనబడని దేవుడు ఎవరు? కృష్ణ. గ్రీకు, లాటిన్, సంస్కృత, పారశీక, జర్మన్, ఇంగ్లీష్, లిథువేనియన్ భాషలన్నీ ఒక్కటే అని చెప్పినది. ఆన్సర్ 2 విలియం జోన్స్. ఈ క్రింది వానిలో భిన్నమైనది ఏది? అయ్యప్పన్. నియాండర్తల్ మానవుడి కన్నా తెలివైన క్రోమాగ్నన్
పుట్టిల్లేది? నియాండర్తల్ మానవుడి కన్నా తెలివైన క్రోమాగ్నాన్ మనిషి పుట్టిల్లేది? బ్రిటన్. దక్షిణాఫ్రికా ఖండంలో పుట్టిన మానవుడు వరుసగా ఏ ఖండాలను చేరుకున్నాడు? ఆఫ్రికా ఖండంలో పుట్టిన మానవుడు వరుసగా ఏ ఖండాలను చేరుకున్నాడు? ఆసియా, యూరప్, అమెరికా. ఆసియా, యూరప్, అమెరికా.